ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఖగోళ పరంగా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక, గురువు కుజుడు వృషభ రాశిలో సంచారం చేయటం, శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో. ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం, అంటే కొన్ని రోజుల పాటు ఒక 2 వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం, బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం, బుధుడు వక్రీభావంలో కలగటం, మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం, అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం, గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం, శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ కుజవత్ కేతు అంటారు. కుజకేతువులు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం. శనివత్ రాహు అంటారు. శని రాహులు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం. రవి సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం. అలానే బుధుడు 2, 4, 6, 11 స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం. దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే సుఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయా స్థానాల్లో లేదనుకోండి, కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం, కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకు ఆగస్టు మాసంలో గ్రహాలు అనేవి మారుతూ ఉంటుంటాయి. సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని గ్రహాలు 30 రోజులు ఉండటం, కొన్ని గ్రహాలు 45 రోజుల పాటు ఉంటాడు. గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు. దానితో పాటు శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి. అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అంటే రాహుకేతుడు 18 నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. ఇది మన గ్రహస్థితి, గ్రహ సంచార వీక్షణం. వృషభ రాశి వాళ్ళకి మరి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. జన్మంలో కురుకుజుల యొక్క సంచారం, అలానే మనకి రాస్యాధిపతి సింహరాశిలో ఉండటం, అంటే చతుర్థ స్థానంలో ఉండటం, తృతీయ స్థానంలో అలానే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం, దానితో పాటు చతుర్థ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం, లాభంలో రాహు యొక్క సంచారం, దశమ స్థానంలో శని వక్రస్థితిలో ఉండి నవమ స్థానం యొక్క భాగ్యస్థానం యొక్క ఫలితాలు వచ్చే అవకాశాలు ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ముందుగా చూసుకుంటే కొన్ని గ్రహాల యొక్క ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకునేటట్లయితే
వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. చతుర్థ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల, అంటే చతుర్థ స్థానంలో బుధుడు బాగుంటాడు, అలానే చతుర్థ స్థానంలో శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది, లాభస్థానంలో రాహు, అంటే ఈ 3 గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి. అలానే తృతీయ స్థానం రవి కూడా అనుకూలంగా ఉంటాడు. ముందుగా చతుర్థ స్థానంలో బుధుని వల్ల మనోవికాసము, మంత్రసిద్ధి, శుభకార్యక్రమాల యొక్క నిర్వహణ, మాతృసుఖము, అలానే మాతృసుఖంతో పాటు అలానే సౌఖ్యం ఏర్పడటం, అన్ని పనులన్నీ కూడా అనుకూలంగా ఉండటం, ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అంటే వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం ఉండటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, కానీ మితమైన పెట్టుబడి పెట్టుకోవాలి. అలానే ఉన్న వ్యాపారం అనేది విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం. చతుర్థ స్థానంలో శుక్రుని వల్ల ఆనందము, ప్రేమ, స్త్రీ సుఖము, వాహన ప్రాప్తి కలగటం, లగ్జరీగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. ఎవరైతే గతంలో వివాహాలు జరగలేదో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం. అలానే స్థానచలనము, నివాసంలో మార్పులు, ఉద్యోగంలో శ్రద్ధ. అలానే అంటే శుక్రుడు ఇక్కడ ముఖ్యంగా బుధగ్రహాలు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి. రవి వల్ల కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు లేకుండా ఉండటం, చిన్న చిన్న భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న కలహాలు వస్తాయి, తొందరగా తగ్గిపోయే అవకాశాలు, దుష్టులతోటి అకారణంగా కొన్ని కలహాలు రావటం, శారీరక సుఖము, ఇష్టసిద్ధి కలిగే అవకాశాలు, సంతృప్తికరమైన ఆదాయము. అలానే లాభస్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళటం, గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా విదేశాలలో ఆ దేశం యొక్క పౌరసత్వం సంబంధించింది వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాల వల్ల బాగా లాభం, సంతాన సౌఖ్యం కలగటము. సంతాన సౌఖ్యంతో పాటు వాళ్ళకి అన్ని పనులలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జన్మంలో గురువు వల్ల కొంత గౌరవహాని, బుద్ధి చాంచల్యము, ఆపదలు, ధనం వస్తుంది కదా అని ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు, కొంత పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే విరోధ భావాలు కలగకుండా ఉండటం అనేది చాలా మంచిది. అలానే ఇక్కడ జన్మంలో కుజుడు వల్ల కూడా మనం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉంటేనే చాలా మంచిది. అలానే పిత్రార్జిత విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తేనే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. సంతృప్తికరమైన ఆదాయము, ఆరోగ్యము, వ్యాపార లాభాలు, సంతాన సుఖం జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రత, చదువు పట్ల ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళాలి. అంటే ఈ రాశి వాళ్ళకి గురుకుజులు మధ్యరకంగా ఉంటారు. అలానే బుధుడు, శుక్రుడు వల్ల కూడా ఎక్కువగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ అన్ని కూడా పాటించి ముందుకెళ్తే కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు, నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి, మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు, అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి సోమవారం రోజున కూడా మీరు ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకవేళ కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది, అంటే సాయంకాలం వేళ, అంటే సూర్య అస్తమయానికి 2 విగడయ్యల కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ విగడయ్యల కాలం నుంచి 2 ఘడియలు కానీ 2 విగడియలు కానీ కాలంలో తీసుకొని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది. అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి. సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయటం,
అలానే ఓం నమః శివాయ పంచాక్షరి 21 సార్లు చేయటం, అలానే శివకవచ స్తోత్ర పారాయణం చేయటం అనేది చాలా మంచిది. ఉదయం సాయంత్రం 2 కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం, అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ. అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారాయణం కానీ, లేకపోతే గురుచరిత్ర పారాయణం చదువుకోవటం కూడా చాలా మంచిది. శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారాయణం కానీ, అలానే త్రిపుర సుందరీదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం, ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆర్థిక పరంగా కానీ, ధనపరంగా కానీ, విద్యపరంగా కానీ, స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.